హాయ్ అండి, వెల్కమ్ టు లతారసం. ఈరోజు కనుమ స్పెషల్గా పొద్దున్న టిఫిన్కి మంచిగా మినప్పప్పు వడలు ఇంకా చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. ఇలా చేసుకొని తింటాం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలపండి. నేనైతే ఇలా చేశానండి, సూపర్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడ నేను మినపప్పు తీసుకున్నానండి. 1 కప్పు మినపప్పుకి నానబెట్టుకున్నాను. రాత్రి అంతా నానబెట్టేసి పెట్టానండి. నీళ్ళన్నీ 1కి 2 సార్లు కడిగేసి నీళ్లు వంపేసుకోవాలి. ఇలా నీళ్లు లేకుండా బౌల్లో తీసుకున్నాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. మీ దగ్గర రోలు ఉండి రోట్లో రుబ్బుకునే మాట అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ నేను కొంచెం అల్లం కానీ తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలండి, ఇలా ఒక 10-15 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా తుంపుకొని, కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా వేసుకొని తుంపుకొని వేసుకున్నాక నీళ్లు వాడకుండా మిక్సీలో కచ్చాపచ్చగా పట్టుకోవాలి. చూడండి, ఇలాగే ఉంటే మనకు వడలు అనేది షేప్ మంచిగా వస్తుంది. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మిగతా పిండి కానీ పట్టేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం టేస్ట్కు తగ్గట్టు సాల్టు, నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నాను. కొంచెం పసుపు కానీ వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకున్నాక కొంచెం వంట సోడా కానీ వేసుకోవాలండి. కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు, ఈ మొత్తం మంచిగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు వాడొద్దండి. నీళ్ళు వేసామంటే మనకు వడ అనేది షేప్ అనేది మంచిగా రాదు. ఇలా పిండి మొత్తం మంచిగా ఒక 1 మినిట్ కలిపేసుకోవాలి. ఇలా చేశారంటే వడలు చాలా బాగుంటాయండి, మినప వడలు. చూడండి, ఇలా పిండి మొత్తం కలిపేసుకున్నాక ఇంత బాగుండాలి. ఇలా ఉంది అంటే వడలు మంచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ నూనె పెట్టేసే ఉన్నానండి. నూనె కానీ మంచిగా కాగిపోయింది. ఇప్పుడు ఒక చిన్న కవర్ తీసుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ మీద అయితే వడలు చాలా బాగా వస్తాయి. కొంచెం నీళ్లను కవర్ మీద అప్లై చేయాలండి. అప్లై చేసామంటే మనకు వడలు అనేది అంటుకోకుండా వచ్చేస్తాయి. చూడండి, ఇలాగా రౌండ్గా ఆ వడలు చేసుకోవాలి. చేసుకున్నాక మధ్యలో హోల్ పెట్టాలండి. ఇలా హోల్ పెట్టామంటే వడలు అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు నూనె మనకు కాగిపోయింది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇలా 1 బై 1 వడలన్నీ వేసుకోవాలి. మీ కడాయి క్వాంటిటీని బట్టి ఒక 4-5 అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి వడలు, చికెన్ కర్రీ. చాలా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయినాక చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇలా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు తీసుకొని ఒక చిల్లులో బేషన్లో వేసుకొని ఇదే ప్రాసెస్లో మిగతా పిండి కానీ చేసేసుకోవచ్చు వడలని. ఇక్కడైతే నేను అన్నీ చేసేసి పెట్టాను. చాలా సింపుల్గా మినప్పప్పు వడలు తయారు చేసుకున్నాం కదా. ఇంకా కాంబినేషన్గా చికెన్ కర్రీ. మీరు కానీ ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కానీ. ఇంకెందుకండి ఆలస్యం, ఇలా ట్రై చేసినాక ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.